ఎంబీబీఎస్ సీట్ రాకపోతే లైఫ్ అయిపోయిందా? బైపీసీ స్టూడెంట్ అంటే డాక్టర్ అవ్వడమే సక్సెస్సా, లేదా ఇంకా మనకు తెలియని ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మనం ప్రతిరోజు తినే బిస్కెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఫుడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, మిల్క్ ప్రొడక్ట్స్, బేబీ ఫుడ్, ప్రోటీన్ సప్లిమెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని కలిపి ఉన్న ఫుడ్ ఇండస్ట్రీ వాల్యూ లాక్స్ ఆఫ్ క్రోర్స్ లో ఉంటుంది. కానీ ఇండస్ట్రీని నడిపించే ప్రొఫెషనల్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ కి తెలీదు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్ లో ఒకటి. ఫ్యూచర్ లో పాపులేషన్ పెరిగిద్ది, ఫుడ్ డిమాండ్ పెరిగిద్ది, హెల్త్ అవేర్నెస్ పెరిగిద్ది, కానీ ఫుడ్ అవసరం మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే ఈ రోజు మనం మాట్లాడబోయే కెరీర్ ఆర్డినరీ కెరీర్ కాదు, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ ఫుడ్ సైన్స్ అంటే ఏంటి? ఇది న్యూట్రిషనా, బయోటెక్నాలజీయా, అగ్రికల్చరా, బిఎస్సి బెటరా, బీటెక్ బెటరా? జాబ్స్ ఉంటాయా? గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా? సాలరీ ఎంత వస్తుంది? అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఉంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఎలా జాయిన్ అవ్వాలి నుండి సైంటిస్ట్ గా ఎలా ఎదగాల వరకు కంప్లీట్ రోడ్ మ్యాప్ మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్లో ఇలాంటి జెన్యున్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తున్నాయి. ఇంటర్నెట్ లో ర్యాండమ్ ఒపీనియన్స్ కాకుండా ఫ్యాక్ట్స్ మరియు రియల్ కెరీర్ పాత్వేస్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్యూచర్ లో మీ కెరీర్ డెసిషన్ ని మార్చేసే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకండి. మరి ఇప్పుడు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. మీరు సూపర్ మార్కెట్ లో నడుస్తున్నారని ఇమాజిన్ చేయండి. ఒక సైడ్ బిస్కెట్, ఒక సైడ్ చాక్లెట్, ఇంకొక సైడ్ జ్యూసెస్, మిల్క్ ప్రొడక్ట్, ఫ్రోజన్ ఫుడ్స్, బేబీ ఫుడ్, రెడీ టు ఈట్ మీల్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్, షెల్ఫ్ మొత్తం ఫుడ్ ప్రొడక్ట్ తో నిండిపోయింది. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ ప్రొడక్ట్స్ అన్ని మార్కెట్ లో మంత్స్ వరకు స్పాయిల్ అవ్వకుండా ఎలా ఉంటాయి? మిల్క్ ప్యాకెట్స్ లో బ్యాక్టీరియా పెరగకుండా ఎలా కంట్రోల్ చేస్తారు? ఐస్ క్రీమ్ టెక్స్చర్ స్మూత్ గా ఎలా మెయింటైన్ చేస్తారు? చాక్లెట్ మెల్ట్ అవ్వకుండా ఎలా డిజైన్ చేస్తారు? బేబీ ఫుడ్ సేఫ్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఒక ప్రొడక్ట్ లాక్స్ మంది కన్స్యూమర్స్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఎవరు టెస్ట్ చేస్తారు? ఆన్సర్ ఒకటే, ఫుడ్ సైంటిస్ట్. అండ్ ఇక్కడే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఫుడ్ సైన్స్ అంటే కుకింగ్ అనుకుంటారు. అది బిగ్గెస్ట్ మిస్కాన్సెప్షన్. చెఫ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు, ఫుడ్ సైంటిస్ట్ ఫుడ్ ని సైంటిఫిక్ గా స్టడీ చేస్తాడు. చెఫ్ రెసిపీ క్రియేట్ చేస్తాడు, ఫుడ్ సైంటిస్ట్ ఆ రెసిపీని మిలియన్స్ మంది కన్స్యూమర్స్ కోసం సేఫ్ గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రాసెస్ డిజైన్ చేస్తాడు. చెఫ్ టేస్ట్ మీద ఫోకస్ చేస్తాడు, ఫుడ్ సైంటిస్ట్ టేస్ట్ తో పాటు న్యూట్రిషన్, సేఫ్టీ, షెల్ఫ్ లైఫ్, ప్యాకేజింగ్, మైక్రోబయాలజీ, క్వాలిటీ, రెగ్యులేషన్స్ అన్ని మేనేజ్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలి అంటే ఫామ్ నుండి ప్లేట్ వరకు ఫుడ్ జర్నీని సేఫ్ గా మార్చడం ఫుడ్ సైన్స్. ఫీల్డ్ ఇంపార్టెన్స్ అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరు చూస్ చేయాలి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి బైపీసీ స్టూడెంట్ కి ఈ కోర్స్ సూటబుల్ కాదు. మీరు ఎంబీబీఎస్ లాంటి డైరెక్ట్ పేషెంట్ ఇంటరాక్షన్ కోరుకుంటే ఫుడ్ సైన్స్ మీ ఫీల్డ్ కాకపోవచ్చు. కానీ బయాలజీ నచ్చితే, కెమిస్ట్రీ అంటే ప్రాబ్లం లేకుంటే, లాబొరేటరీ వర్క్ ఇష్టం ఉంటే, రీసెర్చ్ మీద క్యూరియాసిటీ ఉంటే, ఫుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలని అనుకుంటే, ఫుడ్ ప్రొడక్ట్స్ ఎలా డెవలప్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే ఈ ఫీల్డ్ మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ అవ్వచ్చు. ఎస్పెషల్లీ మెడిసిన్ సీట్ మిస్ అయిన స్టూడెంట్స్ కి ఇది హిడెన్ జెమ్ లాంటి కెరియర్. ఇప్పుడు అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక కన్ఫ్యూజన్ లో ఉంటారు. సార్, ఫుడ్ సైన్స్ చదవాలంటే ఏ కోర్స్ చూస్ చేయాలి? డిగ్రీలో జాయిన్ అవ్వాలా? బీటెక్ బెటరా? బిఎస్సి బెటరా? ఫ్యూచర్ లో జాబ్స్ ఉంటాయా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. కెరీర్ ని కోర్స్ డిసైడ్ చేయదు, కెరీర్ ని స్టూడెంట్స్ డిసైడ్ చేస్తాడు. సేమ్ కాలేజ్ లో చదివిన ఇద్దరు స్టూడెంట్స్ లో ఒకరు యావరేజ్ గా ఉంటారు, ఇంకొకరు సైంటిస్ట్ అవుతారు. డిఫరెన్స్ కోర్స్ కాదు, డిఫరెంట్ మైండ్ సెట్. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ ని ఒక ఆపర్చునిటీగా చూడండి. ఇంటర్మీడియట్ తర్వాత ఫుడ్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ, బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ ఇంజనీరింగ్. కొన్ని యూనివర్సిటీస్ లో నేమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, కానీ కోర్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు బిఎస్సి వర్సెస్ బీటెక్ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. ఒక స్టూడెంట్ ని ఇమాజిన్ చేయండి. తనకి ల్యాబొరేటరీస్ అంటే ఇష్టం, రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్. ఫ్యూచర్ లో ఎంఎస్సి, పిహెచ్డి చేసి సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అలాంటి స్టూడెంట్ కి బిఎస్సి ఎక్సలెంట్ పాత్వే. ఇంకొక స్టూడెంట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో వర్క్ చేయాలనుకుంటున్నాడు. ప్రాసెసింగ్ యూనిట్స్, ప్రొడక్షన్ లైన్స్, ఫ్యాక్టరీ ఆపరేషన్స్, ఇండస్ట్రీ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి స్టూడెంట్ కి బీటెక్ కొంచెం అడ్వాంటేజ్ ఇవ్వచ్చు. బిఎస్సి చేసిన ఇండస్ట్రీలో జాబ్ చేస్తారు, బీటెక్ చేసిన రీసెర్చ్ లోకి వెళ్ళొచ్చు. కాబట్టి కోర్స్ పేర్ కన్నా మీరు డెవలప్ చేసే స్కిల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు డిగ్రీలో ఏం నేర్చుకుంటారో చూద్దాం. ఫస్ట్ ఇయర్ లో బేసిక్ ఫౌండేషన్ బిల్డ్ చేస్తారు. కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్, స్టాటిస్టిక్స్, బేసిక్ ఫుడ్ సైన్స్. చాలా మంది స్టూడెంట్స్
ఫస్ట్ ఇయర్ లోనే డిసప్పాయింట్ అవుతారు. సార్ ఫుడ్ ఎక్కడ, కెమిస్ట్రీ ఎక్కువ ఉంది, కానీ ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం సైన్స్ మీద నడుస్తుంది. కెమిస్ట్రీ తెలియకుండా ఫుడ్ ని అర్థం చేసుకోలేరు, మైక్రోబయాలజీ తెలియకుండా ఫుడ్ సేఫ్టీని కంట్రోల్ చేయలేరు, స్టాటిస్టిక్స్ తెలియకుండా రీసెర్చ్ చేయలేరు. కాబట్టి ఫౌండేషన్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ నుండి యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫుడ్ కెమిస్ట్రీ, ఫుడ్ మైక్రోబయాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రిజర్వేషన్, ఫుడ్ అనాలిసిస్, ఫుడ్ ప్యాకేజింగ్, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ రెగ్యులేషన్స్. అప్పుడు స్టూడెంట్ కి ఫుడ్ ఇండస్ట్రీ రియల్ పిక్చర్ కనిపిస్తుంది. మిల్క్ ప్యాకెట్ ఎందుకు స్పాయిల్ అవ్వదు, జామ్ బాటిల్ మంత్స్ వరకు ఎలా ఉంటుంది, బ్రెడ్ షెల్ఫ్ లైఫ్ ఎలా ఇంక్రీజ్ చేస్తారు, చాక్లెట్ టెక్స్చర్ ఎలా మెయింటైన్ చేస్తారు, సాఫ్ట్ డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, ఇలా ప్రాక్టికల్ గా అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి లాబొరేటరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫుడ్ టెస్టింగ్, క్వాలిటీ చెకింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ విజిట్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ బిల్డ్ చేస్తారు, ఎందుకంటే కంపెనీస్ డిగ్రీ మార్క్స్ కన్నా ప్రాక్టికల్ స్కిల్స్ ని ఎక్కువ చూస్తాయి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక కంపెనీ ఓనర్ గా మీరు ఉన్నారు అనుకుందాం. మీ దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఒకరు 9 CGPA ఉంటుంది, ఇంకొక స్టూడెంట్ కి 7.5 CGPA ఉంది. కానీ ఇంటర్న్షిప్స్ చేశాడు, ఫుడ్ టెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం తెలుసు, ఇండస్ట్రీ డాక్యుమెంటేషన్ తెలుసు, క్వాలిటీ స్టాండర్డ్స్ తెలుసు, ఎక్సెల్ యూజ్ చేయడం తెలుసు, కమ్యూనికేషన్ చాలా బాగుంది. మీరు ఎవరిని హైర్ చేస్తారు? మోస్ట్లీ సెకండ్ స్టూడెంట్ నే. అందుకే ఫస్ట్ ఇయర్ నుండి స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్ నేమ్ కోసం మాత్రమే ఫైట్ చేస్తారు. కాలేజ్ ఇంపార్టెంట్, కానీ కాలేజ్ కంటే ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ, లాబొరేటరీస్, ఇంటర్న్షిప్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్. ఫుడ్ సైన్స్ లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ అడగండి. లాబొరేటరీస్ ఉన్నాయా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయా, ఇండస్ట్రీస్ టైఅప్స్ ఉన్నాయా, ఇంటర్న్షిప్ సపోర్ట్ ఇస్తున్నారా, రీసెర్చ్ ఫ్యాకల్టీస్ ఉన్నాయా, ప్లేస్మెంట్స్ హిస్టరీ ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకొని డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు స్టూడెంట్స్ డెవలప్ చేయాల్సిన స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. కమ్యూనికేషన్, ఇంగ్లీష్, ప్రెజెంటేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, ఎక్సెల్, డేటా అనాలిసిస్, లాబొరేటరీ డిసిప్లిన్, టెక్నికల్ రైటింగ్, రీసెర్చ్ రీడింగ్, డాక్యుమెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్, టీమ్ వర్క్. ఇవి టెక్స్ట్ బుక్ లో ఉండవు, కానీ కెరీర్ గ్రోత్ ని డిసైడ్ చేసేవి ఇవే. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఫైనల్ ఇయర్ వరకు వెయిట్ చేస్తారు, అది మిస్టేక్. సెకండ్ ఇయర్ నుండి ఆపర్చునిటీస్ సెర్చ్ చేయండి. డైరీ ఇండస్ట్రీస్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, టెస్టింగ్ లాబొరేటరీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్. ఎక్కడైనా ఎక్స్పోజర్ దొరికితే మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇంటర్న్షిప్ లో మీరు ఇండస్ట్రీని డైరెక్ట్ గా చూస్తారు. ఇండస్ట్రీ మీకు క్లాస్ రూమ్ కన్నా ఎక్కువ నేర్పిస్తుంది. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిందని అనుకుందాం. తర్వాత జాబ్స్ ఏంటి? ఇది చాలా మంది స్టూడెంట్స్ కి బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫుడ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కి అవైలబుల్ రోల్స్ చాలా ఉంటాయి. ఫుడ్ టెక్నాలజిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, క్వాలిటీ అష్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్, ఫుడ్ అనలిస్ట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అసోసియేట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రెగ్యులేటరీ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ప్యాకేజింగ్ స్పెషలిస్ట్, లాబొరేటరీ అనలిస్ట్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అసోసియేట్, R&D ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్ లో కొన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ ని గుర్తు తెచ్చుకోండి. ఆ ప్రొడక్ట్ మార్కెట్ కి రావడానికి ముందు రీసెర్చ్ టీమ్ వర్క్ చేస్తుంది, క్వాలిటీ టీమ్ టెస్ట్ చేస్తుంది, ప్రొడక్షన్ టీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ప్యాకేజింగ్ టీమ్ డిజైన్ చేస్తుంది, ఫుడ్ సేఫ్టీ టీమ్ అప్రూవ్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్స్ లో ఫుడ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ వర్క్ చేస్తారు. మరి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ ఉన్నాయి. చాలా మంది ప్రైవేట్ జాబ్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటారు, కానీ గవర్నమెంట్ సైడ్ లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీస్, యూనివర్సిటీస్, టీచింగ్ పొజిషన్స్, రీసెర్చ్ ఫెలోషిప్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇక్కడ FSSAI గురించి కూడా తెలుసుకోవాలి. ఇండియాలో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయడంలో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ FSSAI. ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఈ సెక్టర్ ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేసే సెక్షన్ ఇదే. రియాలిటీ చెప్తాను, డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే లాక్స్ సాలరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. కెరీర్ ని మారతం లాగా చూడాలి. ఫ్రెషర్స్ కి కంపెనీ, లొకేషన్, స్కిల్స్ బట్టి సాలరీస్ వేరే అవుతాయి, కానీ ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ గ్రోత్ ఉంటుంది. ఎస్పెషల్లీ క్వాలిటీ అష్యూరెన్స్, ప్రొడక్షన్,
మేనేజ్మెంట్, ఫుడ్ సేఫ్టీ, రెగ్యులేటరీ అఫైర్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, రీసెర్చ్ ఏరియాస్ లో గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా మంచివి. 5 to 10 years ఎక్స్పీరియన్స్ తర్వాత లీడర్షిప్ పొజిషన్స్ కి వెళ్ళొచ్చు. ప్లాన్ మేనేజర్, క్వాలిటీ మేనేజర్, రీసెర్చ్ లీడ్, టెక్నికల్ మేనేజర్, కన్సల్టెంట్, ఇలా కెరీర్ ప్రోగ్రెషన్ ఉంటుంది. కానీ గ్రోత్ కి ఏంటి? కంటిన్యూయస్ లెర్నింగ్. ఇప్పుడు హైయర్ స్టడీస్ గురించి మాట్లాడుకుందాం. డిగ్రీ కంప్లీట్ అయ్యాక అందరికి జాబ్ కంపల్సరీ కాదు. కొంతమంది స్టూడెంట్స్ కి రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎంఎస్సి ఫుడ్ సైన్స్, ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ మైక్రోబయాలజీ, న్యూట్రిషన్, ఫుడ్ బయోటెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ, ఇలా స్పెషలైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి. ఎంటెక్ కూడా చేయవచ్చు. మేనేజ్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ చేయవచ్చు. ఫుడ్ ఇండస్ట్రీలో టెక్నికల్ నాలెడ్జ్ ప్లస్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ కాంబినేషన్ చాలా పవర్ఫుల్. ఫ్యూచర్ లో లీడర్షిప్ రోల్స్ కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు పిహెచ్డి గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పిహెచ్డి అంటే ఇయర్స్ వేస్ట్ అవుతుంది అనుకుంటారు. కానీ కరెక్ట్ మైండ్ సెట్ తో చూస్తే పిహెచ్డి అనేది నాలెడ్జ్ క్రియేషన్ జర్నీ. స్కూల్లో మనం ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం. పిహెచ్డిలో కొత్త నాలెడ్జ్ క్రియేట్ చేస్తాం. మీరు డెవలప్ చేసిన టెక్నాలజీ ఫ్యూచర్ లో థౌజండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ యూజ్ చేయవచ్చు. మీరు పబ్లిష్ చేసిన రీసెర్చ్ వరల్డ్ ఆఫ్ వేరే సైంటిస్ట్ రీడ్ చేయవచ్చు. అదే రీసెర్చ్ ఇంపాక్ట్, అదే సైంటిస్ట్ సాటిస్ఫాక్షన్. మరి అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉన్నాయి. ఫుడ్ ఇండస్ట్రీ గ్లోబల్ సెక్టర్. యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, యూకే, మిడిల్ ఈస్ట్, ఇలా చాలా కంట్రీస్ ఫుడ్ ప్రొఫెషనల్స్ ని రిక్రూట్ చేస్తున్నాయి. హైయర్ స్టడీస్ ద్వారా కూడా అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అబ్రాడ్ వెళ్ళడం సక్సెస్ కాదు, స్ట్రాంగ్ స్కిల్స్ డెవలప్ చేయడం సక్సెస్. స్కిల్స్ ఉంటే ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తాయి. స్కిల్స్ లేకుంటే లొకేషన్ చేంజ్ అయినా రిజల్ట్ మారదు. ఇప్పుడు ఫ్యూచర్ స్కోప్ గురించి ఫైనల్గా మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆటోమేషన్ పెరిగింది, టెక్నాలజీ ర్యాపిడ్గా మారుతుంది. కానీ ఫుడ్ నెసెసరీ ఎప్పటికీ మారదు. మనుషులు ఫుడ్ తినడం ఆపరు. ఫుడ్ సైన్స్ ఇంపార్టెన్స్ తగ్గదు, ఫుడ్ సేఫ్టీ ఇంపార్టెన్స్ తగ్గదు, న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ తగ్గదు, క్వాలిటీ ఇంపార్టెన్స్ తగ్గదు. కాబట్టి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యూచర్లో కూడా రెలవెంట్గా ఉంటుంది. కానీ సక్సెస్ఫుల్ అవ్వడానికి డిగ్రీ సరిపోదు. క్యూరియాసిటీ కావాలి, లెర్నింగ్ మైండ్ సెట్ కావాలి, డిసిప్లిన్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఈ వీడియో ఎండ్ చేయడానికి ముందు ఒక మెసేజ్. ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్ని నేను డైరెక్ట్గా అడ్రస్ చేస్తున్నాను. మీ ర్యాంక్ మీద మీ ఫ్యూచర్ డిపెండ్ అవ్వదు, మీ కాలేజ్ మీద మీ ఫ్యూచర్ డిపెండ్ అవ్వదు, మీ బ్రాంచ్ మీద కూడా కంప్లీట్గా డిపెండ్ అవ్వదు. మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది మీ యాటిట్యూడ్, మీ లెర్నింగ్ కెపాసిటీ, మీ కన్సిస్టెన్సీ, మీ హార్డ్ వర్క్. మెడిసిన్ కాకపోతే లైఫ్ అయిపోయిందని ఎప్పుడు అనుకోకండి. సక్సెస్కి చాలా రోడ్స్ ఉంటాయి. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాటిలో ఒక స్ట్రాంగ్ రోడ్. కరెక్ట్ డైరెక్షన్లో ఎఫర్ట్ పెడితే మీరు రీసెర్చర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఇండస్ట్రీ లీడర్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, లేదా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రొఫెషనల్ అవ్వచ్చు. డెసిషన్ మీదే, ఫ్యూచర్ మీదే. జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో బైపీసీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మీ డౌట్స్ కామెంట్స్లో రాయండి. ఇలాంటి కంప్లీట్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఎగ్జైటింగ్ కెరీర్ జర్నీతో కలుద్దాం. అంటిల్ దెన్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.